పరాశక్తి ముందు పరశక్తులేవి పనిచేయవన్న మాట స్పష్టంగా తేలిపోయింది. మరి కర్తవ్యం ఫలనేత్ర ప్రయోగం. పరమశివ, పరాశక్తిపై నీ ఫలనేత్ర ప్రయోగం నిష్ప్రయోజనం. సర్వ స్త్రీ శక్తులు సమీకృతమయ్యాయి. అదరించి బెదరించి ఆయుధ ప్రయోగం చేసి అంగళాశక్తిని అదుపు చేయడం అసాధ్యం. మరి గతి శరణాగతి. స్త్రీ శక్తికి దాసోహమ. అభవ, అందము, ఐశ్వర్యము, మేధస్సు, ఈ త్రిగుణ సంపద ఎక్కడ ఉన్నదో ఆ శక్తే మానవులకు, దేవతలకు, అందరికీ ఆరాధ్య శక్తి. ఆ మూడు శక్తులే ఇప్పుడు ఒకే శక్తిగా లీనమైపోయిన పార్వతి, లక్ష్మి, సరస్వతులు. ఆ త్రిగుణాత్మకమైన విశ్వస్వరూపమే అజేయమైన ఈ పరాశక్తి. ఆ శక్తిని ఎదిరించగల ప్రతి శక్తి ఈ సృష్టిలోనే లేదు. మనం ఇప్పుడు ఆ మహామాతను సమీపించడం కూడా దుసాధ్యమే. నారాయణ, ఆ జగన్మాతను శాంతింపజేసి ఆమె అనుగ్రహం సంపాదించే అపాయం లేని ఉపాయం నాకు తెలుసు స్వామి.